ఎందుకంటే మరొక చాట దేవుని వాక్యం చెప్పబడుతుంది, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, ఆయన మహారాజు అయినప్పటికీ ఆయన దేని వైపు తన కనులెత్తుచున్నాడంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అని ప్రశ్నార్థకముగా దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఎక్కడి నుంచి సహాయం వస్తుంది? నీ జీవితంలో నా జీవితంలో ఉన్న సమస్యల పరిష్కారానికి మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుందంటే, ఇదిగో రాజుల వల్ల రాదు, అధికారుల వల్ల రాదు, బంధు జనాంగము వల్ల రాదు, కానీ ధనము మరి బలము నిన్ను ఉద్ధరించదు, కానీ యెహోవాయే మనల్ని ఉద్ధరించేవాడై ఉన్నాడు. కాబట్టి మన కన్నులు ఎవరి వైపు ఎత్తాలంటే దేవుని వైపు ఎత్తాలి. ఎందుకంటే ఆయన ఆకాశమందు ఆశ్చర్యమైనటువంటి దేవుడు. ఆకాశం వైపు ఆశ్చర్యమైనటువంటి దేవుని వైపు నీవు కన్నులెత్తి చూసినప్పుడు నిశ్చయముగా మన జీవితాలలో అద్భుత కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల మరి భక్తులు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ఆలకించినట్లుగా దేవుని వాక్యం చెప్పబడుతుంది. అందుకే మరి పాటలు చూసినట్లయితే, ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తుచున్నాను. ఎవరి తట్టు కన్నులెత్తాలి మనం? ఆకాశమందు ఆసీనుడైన వాని తట్టు మనం కన్నులెత్తితే నిశ్చయముగా మనకి అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరగనయ్యున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఇక ఇంతవరకు ఎలాగ ప్రార్థన చేసావో, కానీ ఇక మీదటైనా నీ ప్రార్థనా శైలి మారాలి. నీవు ఎలాగ ప్రార్థన చేయాలంటే, ఆకాశమందు ఆసీనుడైనటువంటి ఆ దేవుని వైపు నీ కన్నులెత్తి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిజముగా మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు.